వెల్కమ్ టు యూ ఫ్రీజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో సంస్థ నుంచి లేటెస్ట్గా అసోసియేటివ్ యాడ్వర్డ్స్ సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు 3 రోజుల క్రితం మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. కోవిడ్ నిబంధనల ప్రకారంగా కంప్లీట్గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ఇస్తున్నారు. ఇది కొద్ది రోజుల వరకు మాత్రమే అయితే ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం మెయిన్గా ఆఫీస్లో ఉన్నటువంటి విప్రో సంస్థ హైదరాబాద్లో విప్రో ఆఫీస్లో మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వర్క్ ఎలా చేయాలి, మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీలు ఎలా ఉంటాయి, వీటికి లాస్ట్ డేట్ ఏంటి, ఎవరు ఎలిజిబిలిటీ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త విన్న తర్వాతనే అప్లై చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెచ్చినటువంటి సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికన్నా ముందైతే తీసేస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. అన్ని రకాల మంది గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, వర్క్ జాబ్స్, అలాగే టైపింగ్ జాబ్స్ కూడా జెన్యున్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది మన ఛానల్లో. అయితే ప్రముఖ సంస్థ అయినటువంటి ఈ విప్రో సంస్థలో మనకు అసోసియేటివ్ యాడ్వర్డ్స్ అనమాట. ఈ అసోసియేటివ్ యాడ్వర్డ్స్ అంటే ఏంటి అంటే, సో మనకు గూగుల్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటాయి. కొన్ని వెబ్సైట్లు వచ్చేసి మా కంపెనీలో ఇన్ని జాబ్స్ ఉన్నాయి, మా కంపెనీకి సంబంధించిన ఇలా రిక్రూట్మెంట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్వర్డ్స్, అలాగే మన టీవీలలో కొన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తుంటాయి, వాటర్కి సంబంధించిన, సీరియల్ సంబంధించిన, సో ఇలా చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి కదా. సో అలాగే కంపెనీలు అంటే విప్రో సంస్థ కొన్ని కంపెనీలతో టైఅప్ అవుతుందన్నమాట. ఆ టైఅప్ అయిన తర్వాత ఆ కంపెనీలు ఏవైతే యాడ్స్ రన్ చేయాలంటారో ఆ యాడ్స్ అన్ని కూడా మొత్తం కూడా ఈ విప్రో సంస్థ ద్వారా అయితే రన్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటికి మనము ఈ జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నమాట. అలా ఈ కంపెనీ వాళ్ళు అంటే విప్రో సంస్థ వాళ్ళు కంపెనీ వాళ్ళతో టైఅప్ అయిన తర్వాత సో మనతో వర్క్ అయితే చేపిస్తారు. సో ఆ యాడ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది కంప్లీట్గా విప్రో సంస్థ వాళ్ళు మనకు కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎటువంటి ఫీజు లేకుండా ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నమాట. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెల్కమ్ కిట్ అనేది ఫ్రీగా అందజేస్తారు. సో అందులో మనకు వివిధ రకాలైనటువంటి ఉచిత వస్తువులు అయితే ఉంటాయన్నమాట. సో అవి ఇంతవరకు అయితే నేనైతే చూడలేదు. సో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సెలెక్ట్ అయ్యి వస్తే ఖచ్చితంగా నాకైతే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ అయితే ఉంటే సో అందరూ కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను వితిన్ 24 అవర్స్లో. సో వీటికి సంబంధించిన మెయిన్గా అయితే యాడ్వర్డ్స్ అండ్ అసోసియేటివ్గా అయితే మనకైతే కంప్లీట్గా అయితే ఇచ్చారు. సో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే మనకు ది పర్పస్ ఆఫ్ ది రోల్ ఈజ్ provide the effective technical support and process actively resolve and client issues and directly or truthfully ఎసెన్షియల్ అండ్ మెయిన్ పర్పస్ ఆఫ్ ఎస్ఎల్ఏసీ ఇచ్చారనమాట. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం టెక్నికల్ సపోర్ట్ అనమాట. సో టెక్నికల్ సంబంధించి అనమాట. సో సపోజ్కి ఒక కంపెనీ విప్రో సంస్థతో టైఅప్ అయ్యి ఆ సంబంధించిన ఏవైతే ఆ కంపెనీ అయితే ఉందో సో మాకు యాడ్స్ రన్ చేయాలనుకోండి. సో ఆ సంబంధించిన కంపెనీ అయితే ఉందో సో విప్రో సంస్థ నుంచి సో వాళ్ళకి సంబంధించిన కొన్ని రిక్రూట్మెంట్స్ అనేవి తీసుకుంటారు అనమాట. సో యాడ్స్ ఏ విధంగా ఉండాలి, ఎలా ఉంటుంది, సో డిజైన్ ఎలా చేయాలనేది కంప్లీట్గా వాళ్ళు అయితే ప్రాసెస్ చేస్తారు. సో ఈ విప్రో సంస్థ వాళ్ళు మొత్తం ఏం చేస్తారంటే యాడ్స్ సంబంధించిన మొత్తం కూడా డిజైన్ చేసి గూగుల్ అడ్వర్టైజ్మెంట్ కానీ వివిధ కంపెనీలకు కానీ అలాగే టీవీ యాడ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇస్తారనమాట. సో అలా ఇచ్చి దాని తర్వాత వాళ్ళ కంపెనీ అనేది సో గ్రో అని చేస్తారు, అంటే డెవలప్మెంట్ చేస్తారనమాట. సో అలా మనము వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మొత్తం ట్రైనింగ్ అంతా కూడా మన విప్రో సంస్థ వాళ్ళు అయితే ఇస్తారు. అలాగే కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి సో వాళ్ళ సర్వీస్ ఏవైతే ఉందో ఆ సర్వీస్ మొత్తం కూడా వీళ్ళు అయితే కంప్లీట్గా అయితే చేస్తారు. సో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు క్లియర్గా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే స్టాక్ హోల్డర్స్ ఉంటారు కదా, సో సంబంధించిన పెద్ద పెద్ద సంస్థలు స్టాక్ హోల్డర్స్ ఉంటారు. సో వాళ్ళతో టీంతో మాట్లాడుకొని సో మామూలు జరిగేటువంటి ఏవైతే గూగుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎఫెక్టివ్గా అంటే ఇంకా చూస్తానే ఆ యాడ్ క్లిక్ చేసే విధంగా దాంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కొనే విధంగా అనేటువంటి ఏవైతే ఉంటాయో యాడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి మంచి ట్రైనింగ్ అనేది మీకు అయితే సో అసోసియేటివ్ యాడ్వర్డ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కంప్లీట్గా ట్రైనింగ్ అయితే ఇస్తారు. మంచి డెవలప్ అయితే ఉంటుంది ఈ కంపెనీలో. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు డిస్ప్లే సంబంధించి అడిగారు, అలాగే ఎసెన్షియల్ కాంపిటీషన్ స్కిల్స్ ఎత్తారు. ప్రాసెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ అసైన్ ద ప్రాసెస్ టూల్ అండ్ అజ్మెటెన్ అండ్ ఫంక్షన్ అండ్ కాంపోనెంట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫంక్షన్ సంబంధించిన ఏవైతే కాంపిటీషన్ ఎక్స్పర్ట్ మాస్టర్ దానికి సంబంధించి ఇచ్చారు. ఇంకా బిహేవియర్ అండ్ కాంపిటీషన్ చూసుకుంటే మనకు కొలాబరేటివ్ వర్కింగ్ అంటే వేరే వాళ్ళతో వర్క్ మనం సో మాట్లాడుకొని వర్క్ చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్, డెసిషన్ మేకింగ్, తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి డెసిషన్ అనేది మీరు సొంతంగా తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా. అటెండ్ టు డీటెయిల్స్, సో మనము జాబ్లోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఖచ్చితంగా అటెండ్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్టెన్షన్ అండ్ ఎక్సలెన్స్ అయితే ఇచ్చారు. సో మనము ఏదైనా ఎగ్జిక్యూటివ్ చేసేటప్పుడు అంటే మనం ఏదైనా యాడ్వర్డ్స్ అంటే యాడ్ క్రియేట్ చేసేటప్పుడు సో ముందు వాళ్ళకు మేనేజర్కి అయితే కంప్లీట్గా చెప్పవలసి ఉంటుంది అనమాట. అలా మంచి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అలాగే క్లయింట్
క్లయింట్ ఇంటర్నల్ అండ్ సెంట్రిటీ అంటే సెంట్రిటీ ఇచ్చారు. సో ఇంటర్నల్ ఉన్నటువంటి కొన్ని క్లయింట్స్ అయితే ఉంటారన్నమాట. ఆ క్లయింట్స్కి మంచి మనకైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది సర్వీస్ అనేది. ఎఫెక్టివ్ ద కమ్యూనికేషన్. సో మన కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే ఉండాలి. డెలివరీ అంటే మన టైం టు టైం వాళ్ళు ఏదైతే టైం చెప్పారో ఆ టైంలోనే మనము యాడ్స్ అన్ని రన్ చేసి వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్మెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కొన్ని రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే కంపల్సరీ ప్రతి నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తారు. ఈ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం ఇన్కేస్ రెజ్యూమ్లో ఉంటే ఈజీగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జాబ్ రానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ఈ స్కిల్స్ ఖచ్చితంగా 3 నుంచి 5 స్కిల్స్ అనేది మన రెజ్యూమ్లో అయితే పెట్టుకోండి. అంటే మీ రెజ్యూమ్లో అనమాట. బేసిక్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రొసెటివ్ అండ్ పాజిటివ్ అండ్ అప్రోచ్ టాస్క్. సో మనకు బేసిక్ కమ్యూనికేషన్ ఉంటూ ఖచ్చితంగా అంటే పాజిటివ్నెస్గా అయితే ఉండాలి. ఏ విషయం ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ పాజిటివ్గా తీసుకొని అది సాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ నేచర్. మనకు ఎమోషనల్గా స్ట్రాంగ్ అయితే ఉండాలి. షుడ్ బీ ఏబుల్ టు విత్ స్టాండ్ అండ్ ఇన్ఫ్రాక్టివ్ అండ్ కంటెంట్ అండ్ మైనారిటీ అండ్ అంటే మ్యూచువరిటీ అండ్ పర్సనలిజం. సో మనం చేసేటువంటి కంటెంట్ ఏదైతుందో పర్సనలిజంగా ఉండాలి. అంటే చూస్తే ఒక ప్రొఫెషనల్ ఏవైతే యాడ్స్ రన్ చేస్తారో గూగుల్ వాళ్ళు అలా మనము రన్ చేయాల్సి ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, అబిలిటీ ద వర్క్, మినిమల్ సూపర్విజన్. సో మనం చేసేటువంటి వర్క్ ఇది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మినిమల్ సూపర్విజన్ అయితే ఉండాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ యూజింగ్ ద ఇంటర్నెట్, వెబ్సైట్ అండ్ సోషల్ మీడియా కమ్యూనికేషన్ టూల్స్. సో మనకు ఇంటర్నెట్ పైన, వెబ్సైట్ పైన అవగాహన అయితే ఉండాలి. అలాగే సోషల్ కమ్యూనికేషన్ టూల్స్ ఉంటాయి కదా, ఆ టూల్స్ పైన బేసిక్గా అవగాహన అయితే ఉండాలన్నమాట. షుడ్ బి ఏబుల్ టు ఫాలో ద పాలసీస్ అండ్ ప్రొడ్యూస్ అండ్ డిజిబిలిటీ అండ్ ప్రాస్పెరిటీ ద బిజినెస్ అయితే ఇచ్చారు. ఎనీ స్ట్రీమ్ అండ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎలిజిబుల్. సో ఎనీ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. సో లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీషు ఆర్ తెలుగు ఖచ్చితంగా రాయడం చదవడం అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో వీటికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు ఏప్రిల్ చివరి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వెంటనే విత్ ఇన్ 1 వీక్ నుంచి 3 వీక్స్ లోపల మనకు వాటికి సంబంధించిన మెయిల్ అయితే చేస్తారన్నమాట. మెయిల్ చేసిన వెంటనే మీరు రియాక్ట్ అయ్యి సో వాళ్ళు ఏం అడిగారో సో అవన్నీ కూడా కంప్లీట్ చేయండి. సో వీటికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు విప్రో వర్క్ ఆన్ జాబ్స్ 2022 అప్లై అని ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే 1-2 సార్లు నోటిఫికేషన్ వివరాలన్నీ చదివిన తర్వాత లాస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి నేను ప్రాసెస్ చెప్తాను. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో కింద మనకు అప్లై ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. నేను అప్లై అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ మెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోలింగ్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం కూడా అయితే ఇచ్చారన్నమాట. సో మనము ఇక్కడ మెయిల్ ఎంటర్ చేసి దాని తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నా దగ్గర ఉన్నటువంటి బల్క్ మెయిల్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో నాకు ఎవరు దీన్ని యూజ్ చేయొద్దండి. సో మన సబ్స్క్రైబర్లకు ప్రతిదీ కూడా ప్రాసెస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి సో నేను ఒక బల్క్ మెయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ అని క్లిక్ చేశాను. సో మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే వీటిలో లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనే కానీ ఈ వెబ్సైట్లోకి వచ్చి నేను ఇచ్చిన వెబ్సైట్లోకి వచ్చి లాగిన్ అయ్యి సో మీరు ప్రాసెస్ అంతా కూడా చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే క్యాండిడేట్ ప్రొఫైల్ ఉంటుంది. ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి మనకు అంటే మన రెజ్యూమ్ అనమాట. సో కరికులం మీటా. సో ఈ రెజ్యూమ్ అనేది మన గూగుల్ డ్రైవ్లో పెట్టుకొని సో ఇక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మన ప్రొఫైల్ కూడా మనం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ లాగిన్, పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్. సో మీరు విప్రో సంస్థలో మీరు లాగిన్ అయ్యి మీ ఇంటర్వ్యూ కానీ దాని తర్వాత వచ్చేసి ఆన్లైన్ అసైన్మెంట్ కానీ మొత్తం కూడా ఇక్కడైతే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అందుకని జాగ్రత్తగా మీ ఈమెయిల్ ఏదైతే అంటే లాగిన్ డీటెయిల్స్ వచ్చేసి మీరు మీ నేమ్లో కొన్ని లెటర్స్ అలాగే నెంబర్స్ సింబల్స్ యూజ్ చేసుకొని ఖచ్చితంగా ఈమెయిల్ లాగిన్ పెట్టుకోండి. అలాగే పాస్వర్డ్ ఎంటర్ వచ్చేసి స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. లెటర్సు, సింబల్సు, అలాగే బిగ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ పెట్టుకోండి. అలాగే ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారో సో దీని మీద సెలెక్ట్ చేసుకొని అంటే మనము ఎవరైతే అప్లై చేస్తారో మిస్టర్ అండ్ మిస్సెస్ అలాగే అడుగుతున్నారు కదా, సో నేను మిస్టర్ అని పెడుతున్నాను. సో మీరు మిస్సెస్ అయితే మిస్సెస్ అని పెట్టుకోండి. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన పెట్టుకోండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ ఇంటి పేరు, లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు, అలాగే ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేయండి. అలాగే మీ ఫోన్ నెంబర్ వచ్చేసి మీ 10 డిజిట్స్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అయితే ఉందో సో మొబైల్ అయితే మొబైల్, హోమ్ అయితే హోమ్ అని పెట్టుకోండి. సో మ్యాక్సిమం వచ్చేసి మీ పర్సనల్ నెంబర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒకసారి కాల్ చేశారనుకోండి సో మీకు ఇన్కేస్ ఇంట్లో వాళ్ళు ఎత్తకపోయినా కానీ సో మనం అయితే లిస్ట్ చేస్తాం కదా, సో అందుకని. సో అడ్రస్ వచ్చేసి మీ ఫుల్ అడ్రస్ పెట్టండి. సో టైప్ ఉంటుంది. సో టైప్ని సెలెక్ట్ చేసుకోండి. హోము అదని పెట్టంటారా. సో ఇక్కడ అడ్రస్ అలాగే సెకండ్ అడ్రస్ వదిలేసేయండి. సిటీ, కంట్రీ అండ్ స్టేటు,
అలాగే ప్రీవియస్ ఏదైనా ఎక్కడైనా ఎంప్లాయ్గా చేస్తారంటే ఎస్ అని పెట్టండి, లేదంటే ఈ కాలం మొత్తం కూడా వదిలేసేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేయండి. సో మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ అయ్యారు, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజు, ఏ బ్రాంచు, పర్సెంటేజ్ ఎంత, బ్రాంచ్ స్టడీ ఎంత, నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు, ఏ ఇయర్ పాస్ అవుట్ ఇయర్, సో దానికి సంబంధించిన డేట్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏ స్టేట్లో, దాని తర్వాత సిటీ, దాని తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియను. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ప్రీవియస్ ఏమైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే పెట్టండి, లేదంటే వదిలేసండి, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా డిస్క్రిప్షన్ వచ్చేసి మంచి డిస్క్రిప్షన్ అయితే పెట్టండి. అలాగే మీకు రీజన్ ఆఫ్ ఆన్ లివింగ్ సో సంబంధించి పెట్టండి. అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఇక్కడ టైం జోన్ వచ్చేసి జాగ్రత్తగా చూసుకోండి. టైం జోన్ వచ్చేసి ఖచ్చితంగా 5:30 అయితే ఉంటుంది మీకు మన ఇండియాకి సంబంధించి, లేదా కల్కత్తా అంటే కల్కత్తా అని ఉంటుంది. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. సో నేనైతే చూపిస్తాను. సో వీడియో అయితే లెంత్ అయితే ఉంటుంది, ముందే చెప్తున్నాను. సో జాగ్రత్త చూసిన తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నేను మొత్తం కూడా చూపిస్తాను. సో లేదా మనకు ఇండియానైనా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రకారంగా అయితే సో మనం మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో చిన్న మిస్టేక్ చేసినా కానీ మనకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ మొత్తం కూడా చూసుకొని జాగ్రత్తగా ఒకటి ఇండియా ఉంటే ఇండియాని పెట్టండి, లేదా ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ పెట్టండి, లేదా తెలంగాణ అయితే తెలంగాణ పెట్టుకోండి, లేదా మనకు ఇండియన్ కల్కట్టా వచ్చేసి 5:30 అనమాట. సో కల్కట్టా టైం వచ్చేసి 5:30. సో ఆ 5:30 పెట్టుకొని ఇన్కేస్ ఈ ఆప్షన్లో ఏది ఉన్నా కానీ సో పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అప్లికేషన్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత డీటెయిల్స్ అని చెక్ చేసిన తర్వాత మీకు వీటిలో విప్రో సంస్థలో ఉన్నటువంటి లాగిన్ అయితే ఆప్షన్ అయితే ఉందో సో ఆ లాగిన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అని కూడా 1 వీక్ తర్వాత మీరు చెక్ చేసుకోండి. సో వాళ్ళు ఏం అడిగారో అదంతా కూడా ఫిల్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకు విప్రో సంస్థ నుంచి లేటెస్ట్ వచ్చినటువంటి వర్క్ నుంచి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి.